31 ఏమే మతమిదం నిత్యమనుతిష్టంతి మానవ శ్రద్ధావంతో రెండు నసూయంతో ముచ్యంతో తే రెండుపి కర్మభి ఎటువంటి అసూయ లేకుండా పైన చెప్పబడిన తనకు నిర్దేశింపబడిన విహిత కర్మలను అత్యంత శ్రద్ధతో ఆచరించేవారు సకల కర్మల యొక్క బంధనముల నుండి విముక్తిని పొందుతారు. పరమాత్మ పై శ్లోకాలలో మానవుడు ఏమేమి విడిచిపెట్టాలి అని చెప్పాడు అంటే నిష్కామ కర్మ ఎలా చెయ్యాలి అని చెప్పాడు. అలా చేస్తే కలిగే ఫలితం ఇక్కడ చెప్పాడు. కర్మయోగము ద్వారానే జ్ఞానము, జ్ఞానముతో కర్మ బంధనముల నుండి విముక్తి పొందవచ్చు అని చెప్పబడింది. అనాసక్తంగా నిష్కామంగా కర్తృత్వభావన లేకుండా కర్మలు చేయడం ద్వారా కర్మల ఫలములను పరమాత్మకు అర్పించడం ద్వారా కర్మయోగులు కూడా జ్ఞానయోగుల మాదిరి కర్మబంధనములను తొలగించుకోగలరు అని పరమాత్మ ఉద్దేశ్యము. దానికోసం పైన ఒక సూత్రం చెప్పాడు. దానిని మతం అని అంటున్నాడు. ఏమే మతం నా యొక్క అభిప్రాయము అనగా నిష్కామ కర్మ, కర్తృత్వభావన లేని